ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో బుధవారం విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ. విహెచ్పిఎస్ ఆత్మగౌరవ జెండాను ఎగురవేశారు. ఆ రిజర్వేషన్ లో వికలాంగులకు ఇచ్చిన దాఖితాలు ఎక్కడన్నా ఉన్నాయా? అసెంబ్లీలో అందరి గురించి మాట్లాడుతున్నారు, కానీ మన గురించి ఎందుకు మాట్లాడతలేరు? కాబట్టి ఈరోజు ఉన్న సీఎంని ఖచ్చితంగా మనం అందరం కలిసి పండగలాగా చేసుకుంటున్నాం. మన జెండా మనమే మోసుకోవాలి, ఎవరి జెండా మోయొద్దు. కాబట్టి ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. ఆ 18 సంవత్సరాలలో మనం అందరం పండగ చేసుకుంటున్నాము. తర్వాత మనం ఈ 2 నెలల్లో మీ అందరికీ జిల్లాలు ప్రతి జిల్లాలలో మేము చెప్పడం జరుగుతుంది. అప్పుడు అందరూ కూడా వికలాంగులందరూ కూడా కదిలి లక్షలాది మందితో మనం బుద్ధి చెప్తాం. లేకుంటే కృష్ణన్న నాయకత్వంలోనే ఖచ్చితంగా మనము ఉద్యమం మరింత ముందుకు తీసుకెళ్తాం. జై వికలాంగ, జై వికలాంగ. జై వికలాంగ, జై వికలాంగ. జిల్లాని మందకి నాయకత్వం.